మన తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ దినమందు పుట్టిన దినంలో వివాహ దినములు జరుపుకున్న బిడ్డలను కూడా దేవుడు విశేషముగా దీవించాలని మేము కోరుతూ ప్రార్థన చేస్తున్నాము. దేవుడు అట్టి కృప మీకు అనుగ్రహించును గాక. ఈ దినమందు దేవుడు మనకిచ్చిన వాక్యము మార్కు సువార్త 10వ అధ్యాయము 47, 48, 49 వచనాలు చదువుకుందాం. ఈయన నజరేయుడైన యేసు అని వాడు విని, దావీదు కుమారుడా యేసు, నన్ను కరుణింపుమని కేకలు వేయ మొదలుపెట్టాను. ఓరకుండమని అనేకులు వానిని గద్దించిరి గాని వాడు, దావీదు కుమారుడా నన్ను కరుణింపుమని మరి ఎక్కువగా కేకలు వేశాను. అప్పుడు యేసు నిలిచి వానిని పిలువడని చెప్పగా వారు అగ్రుడి వానిని పిలిచి, ధైర్యం తెచ్చుకొనుము, ఆయన నిన్ను పిలుచుచున్నాడు, లెమ్మని వానితో చెప్పిరి. అక్కడ వాక్యము యేసు ప్రభువారు ప్రయాణం చేస్తూ మార్గమధ్యంలో ఉన్నప్పుడు ఆయన వస్తున్నారని విని ఆ దారి ప్రక్కనే ఉన్న గురిడివాడు ఒకతను గమనించాడు. యేసు ప్రభువారు ఈ దారిని వెళ్ళటం ఆయన గమనించాడు. వింటూ చూడకపోయినా కానీ వింటూ ఆ అలజడి, ప్రజలు వెళ్ళడం, యేసు ప్రభువారు వెళ్ళడం, ఆ అలజడి అంతా విని ఇక్కడ దావీదు కుమారుడా నన్ను కరుణించు అని కేకలు వేస్తున్నాడు. యేసు ప్రభువారు ఎక్కడ ఉంటే అక్కడ అద్భుత కార్యాలు, ఎక్కడ ఉంటే అక్కడ ఆశ్చర్య కార్యాలు జరిగిస్తూ ఉండేవారు. ఎంత అద్భుత కార్యాలు అంటే ఈ గురుడి భిక్షకుడి విషయంలో మనం చూస్తున్నాము. అతను పుట్టి గురుడివాడు, దావీదు కుమారుడా నన్ను కరుణించు అని కేకలు వేస్తున్నాడు. యేసు ప్రభువారు స్వస్థతలు చేయడం, యేసు ప్రభువారు అద్భుతాలు చేయడం అతను విని ఉంటాడు. కనుకనే దావీదు కుమారుడా నన్ను కరుణించు అని ప్రార్థన అరుస్తున్నాడు, కేక వేస్తున్నాడు. కనుక మనము కూడా ఆయనను కేకలు వేస్తే గాని మనకి దేవుని కృప పొందుకోమని ఈ వాక్యం ద్వారా అర్థమవుతుంది. దావీదు కుమారుడా నన్ను కరుణించు, దావీదు కుమారుడా నన్ను కరుణించు అని కేకలు వేస్తున్నాడు. ప్రక్కవారు శిష్యులు కానీ వెనక వెంబడిస్తున్న వారు కానీ ఓరకుండము అని గద్దించినప్పటికీ మరలా గట్టిగా కేకలు వేస్తున్నాడు, దావీదు కుమారుడా నన్ను కరుణించుము. మనము కూడా ప్రార్థన చేస్తున్నప్పుడు అనేక మార్లు మనం ఇదివరకు ఒక వాక్యంలో చదువుకున్నాం, మంచి నేలను పడిన విత్తనాలు, రాతి నేలను పడిన విత్తనాలు, దారి ప్రక్కన పడిన విత్తనాలు ఎలా ఫలిస్తాయో, ముళ్ళ పొదలు పడిన విత్తనాలు ఎలా ఫలిస్తాయో మనం చదువుకున్నాం. ఈ విధముగా మన ప్రార్థనలు కూడా దుష్టుడు ఎత్తుకొని పోతూ ఉంటాడు. మన ప్రార్థనలో అనేకమైనవి నెరవేరకుండా కూడా దుష్టుడు ఆటంకపరుస్తూ ఉంటాడు. కనుక మనం ఎలా ప్రార్థన చేయాలంటే పలుమార్లుగా యేసు ప్రభువారు మనల్ని కరుణించే వరకు ప్రార్థన చేయాలని ఈ వాక్యం ద్వారా మనం అర్థం చేసుకోగలుగుతున్నాం. ఆ భర్తమయ్యి పలుమార్లుగా కేక వేస్తున్నాడు, గట్టిగా కేకలు వేస్తున్నాడు, దావీదు కుమారుడా నన్ను కరుణించు, దావీదు కుమారుడా నన్ను కరుణించు అని. అంత గట్టిగా కేకలు వేసేసరికి యేసు ప్రభు వారికి వినబడి అతన్ని ఆటంకపరచవద్దని అక్కడ ఉన్న వారికి తెలియచేసినప్పుడు, అతన్ని తీసుకుని వచ్చినప్పుడు యేసు ప్రభు వారు అతన్ని ముట్టారు, అతనికి చూపు వచ్చింది, అద్భుత కార్యాలు జరిగినాయి. అక్కడ ఎందుకు అలా జరిగింది అంటే ఆయన దారింట పోతున్నారు కదా, ఈ భిక్షకుడు ఒకసారి వినిపించుకోలేదు అని మెదలకుండా ఉండలేదు, ప్రయత్నం చేశాడు, పట్టుదలతో అరిచాడు. మనము కూడా ఏదైనా అవసరం ఉన్నప్పుడు దేవుని సన్నిధి నుండి మనము ఏదైనా పొందుకోవాలి, దేవుని సహాయం మనం పొందుకోవాలి అని మనకు ఏదైనా అవసరత పడినప్పుడు మనము కూడా పలుమార్లుగా దేవునికి విజ్ఞాపన చేస్తూ ఉండాలి. అది నెరవేరే వరకు మనం దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేస్తూ ఉండాలి. ఈ గుడ్డివాడు అతను చూపు పొందే వరకు దేవుడు అతని దగ్గర నిలబడి అతనికి స్వస్థత ఇచ్చే వరకు పట్టు విడవకుండా కేకలు వేశాడు. అదే విధముగా మనకి ఏదైనా అవసరం వచ్చినప్పుడు పట్టు విడవకుండా ఆయన సన్నిధిలో విజ్ఞాపన చేయాలి, ఆయనకి వేడుకోవాలి. పలుమార్లుగా ఆ నిమిత్తమై స్తుతి చెల్లిస్తూ మన విన్నపాలను దేవునికి తెలియచేసినప్పుడు దేవుడు తప్పకుండా ఈ గుడ్డివాడిని ఏ విధముగా స్వస్థపరిచాడో మన అవసరతలు కూడా అదే విధముగా తీరుస్తాడు. మన కొరకు కూడా అదే విధంగా నిలబడి ఉంటాడు దేవుడు. మన కొరకు కూడా అదే విధముగా సహాయానికి త్వరపడతాడు దేవుడు. ఇప్పుడు అంటే మనం పలుమార్లుగా అడగాలి,
పలుమార్లుగా అది పొందే వరకు అడగాలి. మన అవసరత ఏదైందో అది పొందే వరకు అడిగినప్పుడు దేవుడు తప్పకుండా దాన్ని మనకి అనుగ్రహిస్తాడు. దాని నుండి మనకి విడుదల కూడా ఇస్తాడు. ఏదైనా ఇబ్బంది ఉండి అడుగుతున్నామా, దాని నుండి మనకి విడుదలనిస్తాడు. ఏదైనా శోధ నుండి అడుగుతున్నామా, దాని నుండి మనకి విడుదలనిస్తాడు. మనకి క్షేమాన్ని ఇచ్చే దేవుడుగా ఉన్నాడని ఈ వాక్యం ద్వారా మనం గ్రహించగలుగుతున్నాము. అలాగే మత్తయి సువార్త 19వ అధ్యాయము 25, 26 వచనాల్లో కూడా ఎవడు రక్షణ పొందునో ఇది మనుషులకు అసాధ్యమే, కానీ దేవునికి సమస్తమును సాధ్యమే అంటున్నారు. ఎవరు రక్షణ, ఈ గుడ్డివాడికి దేవుడు చూపు ఇవ్వడం ద్వారా రక్షణ ఇచ్చాడు. ఎవరు రక్షణ ఇస్తారు అంటే దేవుడికే సాధ్యము. దేవుడికే ఇలాంటి అద్భుతాలు చేయడం సాధ్యం, మరి ఎవరికి సాధ్యము కాదు. కనుకనే మనము దేవునికి సమస్తము సాధ్యము అని మన సమస్య అంతటిని దేవుని పాదాలు ఎత్తి పెడదాము. మన ఇరుకంతటిని దేవుని పాదాలు ఎత్తి పెడదాము. ఆయనకు అసాధ్యం అనేది లేదు అని మనము ఆయన విజ్ఞాపన చేద్దాము. మన మనవులను దేవుడు నెరవేరుస్తాడు, మన ఆశలను తీరుస్తాడు, ఆయన మహిమపరచబడతాడు. ప్రార్థన. మా దేవా, మా ప్రియ పరలోక ప్రభువా, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తోత్రాలు. మా రక్షకుడు యేసయ్య స్తోత్రములు, పరిశుద్ధాత్మ దేవ స్తోత్రములు, ఇచ్చిన వాక్యం కొరకు స్తోత్రములు. నాయనా, మా ప్రభు వినుచిన బిడ్డలు కూడా వారికి ఏది అవసరమైనదో దాని నిమిత్తమై పలుమార్లుగా మీ పాద సన్నిధిలో విజ్ఞాపన చేసి ఆ మేలులు పొందుకొని మీకు సాక్షులుగా ఉండే కృప బిడ్డలందరికీ దయచేయమని యేసుక్రీస్తు వారి పేరిట ఈ మనవులు మీ పాదముల యొద్ద వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.